సింపుల్గా చేసుకునే టమాటా పచ్చడి. ముందుగా టమాటీలు 1 కేజీ, చింతపండు 1 కప్పుడు, గడ్డలుప్పు కొద్దిగా. ఇప్పుడు తపాలాలో టమాటాలు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ఎంత తింటామో దానికి తగ్గట్టు పులుపు వేసుకోండి. మనకి సరిపోయినంత ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టు. పచ్చడి పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా మాడిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే తపాల్లో పెట్టుకోండి. కళాయిలో గట్టి పెడితే మళ్ళీ టమాటా తుల్లిపోవడం గట్టి జరుగుతుంది. తపాలు అయితే సేఫ్. ఇగో ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలాగా బరగ్గా మిక్సీ కొట్టండి. 1 ఆవాలు 2 స్పూన్లు, 1 స్పూను మెంతులు కొద్దిగా, అంటే చేదు వచ్చేస్తుంది అందుకని. ఇవి లైట్గా ద్వారపదంగా వేపుకోవాలి టమాటా పచ్చడికి. ఇలా అయితే ద్వారపదంగా వేగిన తర్వాత ఇలా వేగిన తర్వాత పక్క తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంత. అంటే ఫుల్గానే వేయాలి, టమాటా పచ్చడి కదా, నిల్వ ఉండడానికి కదా టమాటా పచ్చడి, అందుకే ఆయిల్ కొద్దిగా ఫుల్గానే వేయాలి. పోపులు కొద్దిగా 2 స్పూన్లాగా వెల్లుల్లి, తొక్క తీసినవి కొద్దిగా, తొక్క తీయనివి వేసుకుంటే పంటి కింద తగులుతూ ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఉల్లి వేసిన వెంబటిని ఎండుమిర్చి వేసుకోవాలి 10 లాగా. కరివేపాకు గుప్పుడు తీసుకోండి. తాలింపు పెట్టేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి చేయండి, ఎందుకంటే తాలింపు మారకూడదు, టేస్ట్ ఉండదు. ఇంగువ కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. వెల్లుల్లి ఇలా ఉండేటప్పుడే సరిపోతుంది, పచ్చడి వేసుకుంటే చాలు. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేసుకోవాలి. కారం మన పులుపుకి తగ్గట్టు క్వాంటిటీలో వేసుకోవాలి, మనకి ఎంత తినాలనుకుంటే. ఇది ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఇదో ఇలా ఆయిల్ బయటకు వచ్చింది, ఇలా తింటుంది అంటే పచ్చడి అయిపోయినట్లే. ఇంకా వేడి